రోజు పిరికడ బియ్యం తీసి పక్కకు పెడతాం. ఈ గుప్పెడు బియ్యం మేము డాక్టర్ గ్రూపులో నెలకు ఒకసారి వచ్చి 2 కిలోలు తెచ్చి ఎవరికైనా సాయం చేయాలని తెచ్చి ఇస్తాం. ప్రతిరోజు వంట చేసుకునే ముందు మేము పోసిన గిన్నెల నుంచి ఒక గుప్పెడు బియ్యం తీసి పక్కకు వేస్తాం. కవర్లో వేసి అవి నెలకు ఎన్ని అయితే అన్నీ తీసుకొచ్చి అందరినీ సంచిలో పోస్తాం. గుప్పెడు బియ్యం నెలకు తీసి రోజు తీసి పక్కకు పెట్టి ప్రతి నెలకు 12 తారీఖు తీసుకొచ్చి ఇక్కడ ఆదాయం ఉండి నెలకు ఇస్తాం. మేము అదృష్టవంతులు అనుకోవాలి. ఎందుకంటే ఈ రోజులలో అంత సౌకర్యాలు ఎక్కడ దొరికాయి. ఒక కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యే ఉన్న ఊళ్ళో కూడా ఆ పరిస్థితి లేదు. అటువంటిది మా ఊరికి జాతీయ స్థాయిలో మా విలేజ్ పేరును తీసుకురావడం జరిగింది. నమస్తే, వెల్కమ్ టు 4 సైడ్స్. నేను విజయ్. గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం రావాలని అందరూ చెబుతుంటారు. మరి ఆ గ్రామ స్వరాజ్యం రావాలంటే ఎలా? అందుకు ఏం చేయాలి? అలాంటి గ్రామాలు ఎక్కడైనా ఉన్నాయా అంటే అక్కడక్కడా ఉన్నాయని చెప్పొచ్చు. ప్రజలు తమ గ్రామం పేరు గర్వంగా చెప్పుకునే వాటిలో గంగదేవిపల్లి ఒకటి. విస్తీర్ణంలోనూ జనాభా పరంగానూ చిన్న గ్రామమే అయినప్పటికీ పెద్ద పేరు తెచ్చుకున్న గంగదేవిపల్లి ప్రత్యేకత ఏమిటో ఇప్పుడు చూద్దాం. గంగదేవిపల్లి వరంగల్ జిల్లాలోని ఓ చిన్న గ్రామం. ఇది నిజం చెప్పాలంటే ఇది రెవెన్యూయేతర గ్రామం. కానీ ప్రపంచ పటంలో తనకంటూ ఓ స్థానం సంపాదించుకుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టిని ఆకర్షించింది. వేలాది గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తోంది. ఇదిగో ఇప్పుడు మనం చూస్తున్న ఈ గ్రామమే గంగాదేవిపల్లి. గ్రామంలోని ఇండ్లు చూడండి, చిన్న చిన్న ఇండ్లు ఎంత చక్కగా ఉన్నాయో. ఒకసారి ఇటువైపు చూడండి, ఒకసారి అటువైపు చూడండి. మనకెక్కడైనా సీసీ రోడ్డు సదుపాయం లేకుండా ఏ ఒక్క వీధి అయినా కనిపిస్తుందా? గంగాదేవిపల్లిలో ఏ మూలకు వెళ్ళి వెతికినా కనిపించదు. మీరే చూడండి. గ్రామంలోనే కాదు, వ్యవసాయ పనుల కోసం పొలాలకు వెళ్లే మార్గం కూడా సీసీ రోడ్డే. అది గంగాదేవిపల్లి ప్రత్యేకత. ఒకప్పుడు ఈ గ్రామం మచ్చాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో ఉండేది. 1994 సెప్టెంబర్లో మచ్చాపూర్ నుంచి విడదీసి దీన్ని ప్రత్యేక గ్రామ పంచాయతీగా ప్రకటించారు. అప్పటి నుంచి ఈ గ్రామస్తులంతా సంఘటితమై సమిష్టి కృషితో గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయడం ప్రారంభించారు. ఆ సమిష్టి కృషి ఫలితమే 2007లో గంగాదేవిపల్లి గ్రామం నిర్మల్ జాతీయ పురస్కారం అవార్డు పొందింది. ఇటీవలి కాలంలో అక్కడి విశేషాలు తెలుసుకోవడానికి వివిధ రాజకీయ పార్టీల అధినేతలు, ఇతర రాష్ట్రాలకు చెందిన ప్రముఖులు కూడా సందర్శించడంతో జాతీయ స్థాయిలోనూ ఈ గ్రామం ప్రముఖంగా వార్తల్లోకి వచ్చింది. సమాజం అభివృద్ధి సాధించాలంటే సమాజంలో సగభాగమైన మహిళలను గుర్తించాలి, గౌరవించాలి. ఆ విషయంలో గంగదేవిపల్లి ఎప్పుడూ ముందుంటుంది. అందుకనే ఈ గ్రామానికి 1995, 2001 సంవత్సరాల్లో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ పదవితో పాటు అన్ని వార్డులకు మహిళలే సభ్యులుగా ఎన్నికయ్యారు. ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తున్నారు. పారిశుద్ధ్యం, మద్యపానానికి దూరంగా ఉండటం, సామాజిక సేవ ఒకటేమిటి, ఇలా అన్ని రంగాల్లోనూ రాణిస్తున్న గంగదేవిపల్లి గ్రామాన్ని 4 సైడ్స్ టీవీ ప్రతినిధి బృందం సందర్శించింది. ఆ గ్రామం సాధించిన ప్రగతి గురించి మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. గాంధీజీ కలలుగన్న స్వరాజ్యం గంగదేవిపల్లి. మన ప్రస్తుతం వరంగల్ జిల్లా గీసుగొండ మండలం గంగదేవిపల్లి గ్రామంలో ఉన్నాము. 15 సంవత్సరాల క్రితం గంగదేవిపల్లి గ్రామము గ్రామస్తులతో ఒకటయ్యి గ్రామ అభివృద్ధి కోసం ఒక అడుగు ముందుకేశారు. ఈ గ్రామాన్ని మాజీ ముఖ్యమంత్రి కూడా వీడికి వచ్చేసి ఈ గ్రామ అభివృద్ధి కోసం 10 కోట్ల రూపాయలు నిధులు ఇచ్చడం జరిగింది. ఏంటి ఈ గ్రామ ప్రత్యేకత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పల్లెసీమలే దేశానికి పట్టుకొమ్మలు, ఇది గాంధీజీ అన్నమాట. ఆ గాంధీజీ కళ్ళు కన్నా స్వరాజ్యం మన కళ్ళ ముందు కనబడుతుంది. మన ప్రస్తుతం వరంగల్ జిల్లా గీసుగొండ మండలం గంగదేవిపల్లి గ్రామంలో ఉన్నాము. 10 సంవత్సరాల క్రితం ఈ పేరు ఒక చరిత్ర సృష్టించింది.
జిల్లాలు, రాష్ట్రాలు, దేశాలు, ప్రపంచమంతా ఈ గ్రామాన్ని చూసి అసలు ఏం జరుగుతుంది అనే పునరాలోచన పడ్డాయి ఈ గ్రామం గురించి. సో మనం ఆ గ్రామంలో ఉన్నాము. ఈ గ్రామంలో కొంత మహిళలను వాళ్ళు అడిగే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ వెళ్ళినా గంగాదేవిపల్లి అంటే ఒక పేరు ఉంది. ఈ పేరు రావడానికి మీరు ఎంత కష్టపడ్డారు మీ గ్రామస్తులతో కలిసి చెప్పండి. నా పేరు గూడ సరోజన. మేము దాదాపు 25 సంవత్సరాల నుంచి ఈ సంఘాలు స్టార్ట్ చేసినాము. మా గ్రామంలో ప్రతి మహిళ కూడా ప్రతి సంఘంలో ఇన్వాల్వ్ అయినరు. అదేవిధంగా మా గ్రామంలో ఉన్న సంఘాలు 1వ తారీఖు నుంచి 10వ తారీఖు దాకా చిన్న సంఘాల పొదుపు తీరు పని చేయడం జరుగుతుంది. అభిదయ గ్రామైక్య సంఘం 12వ తారీఖు అభిదయ గ్రామైక్య సంఘం మీటింగ్ పెట్టుకోవడం జరుగుతుంది. గ్రామంలో అభివృద్ధి కోసం కూడా ఇంటి సమక్షల కోసం కూడా, గ్రామం అభివృద్ధి కోసం కూడా, చెట్ల పెంపకం కోసం కూడా మా మహిళలందరం మేము పాటుపడి ఆ పనిని బాధ్యతలు పంచుకొని ఆ పని కూడా మేము చేయడం జరుగుతుంది. ఎందుకంటే కొన్ని గ్రామాలల్లో మహిళలు ఒక ఇంటి ఆవరణ పనులే చేసుకోవడం జరుగుతుంది, కానీ మా గ్రామంలో మాత్రం అలాంటివి ఉండవు. భార్యాభర్తలు ఇద్దరు ఏ పని చేసినా కూడా సమాన హక్కులు ఉంటుంది. అదేవిధంగా మా గ్రామం అభివృద్ధి కోసం మా ఊరు గ్రామంలో పెద్ద అయినా కూడా మాకు బాధ్యతల లెక్క మీ ఇంటి వనరులు ఎట్లా చేసుకుంటారో మన గ్రామాన్ని కూడా ఆ విధానంగా శుభ్రం చేసుకోవాలని చెప్పి మాకు బాధ్యతలు ఇస్తే ఆ బాధ్యతల ప్రకారంగా మేము ఏ వాడలనైనా శుభ్రం చేసుకోవడం జరుగుతుంది. ప్రతి మీటింగ్కి వివో మీటింగ్కి వచ్చినప్పుడు మా గ్రామం అభివృద్ధి కోసం ఇలాంటి చర్చలు మేము చేసుకోవడం కూడా జరుగుతుంది. అదేవిధంగా ప్లాస్టిక్ నివారణ కోసం కూడా మేము మా గ్రామంలో ఇట్లా లేకుండా చేసుకోవాలని కూడా మేము చేయడం కూడా జరుగుతుంది. గ్రామం శుభ్రతం కూడా ప్రతి మహిళ కూడా ఫాలో అవుతారు, శుభ్రం చేసుకుంటాం. ప్రతి నెలకు ఒక్కసారైనా కూడా మా గ్రామంలో ఉన్న సభ్యులందరూ మైకులు ఆన్ చేయగానే అందరూ వస్తారు. మా వాడలన్నీ, మా వీధులు, మెయిన్ రోడ్ కూడా అందరం కలిసి శుభ్రం చేసుకోవడం జరుగుతుంది. విన్నారుగా గంగదేవిపల్లి గ్రామానికి చెందిన గూడ సురోజన ఏం చెబుతున్నారో. పురుషులతో పాటు సమానంగా బాధ్యతలు పంచుకుంటున్నారు, గ్రామాభివృద్ధికి పాటుపడుతున్నారు. ఇంత చక్కగా సమాజం పట్ల అవగాహనతో మాట్లాడే మహిళలు గంగదేవిపల్లిలో అనేక మంది ఉంటారు. మాట్లాడిన మాటల్ని సాకారం కూడా చేస్తారు. అందుకనే ఈ గ్రామాన్ని సందర్శించేందుకు నాటి సీఎం కేసీఆర్ స్వయంగా గంగదేవిపల్లికి వచ్చి గ్రామస్తులతో ముచ్చటించారు. గ్రామస్తుల ఐక్యతను మెచ్చి 10 కోట్ల రూపాయల నిధులు రాష్ట్ర ప్రభుత్వం తరపున అభివృద్ధి పనుల కోసం మంజూరు చేశారు. కమిటీలు వేసుకున్నారు కాబట్టి ఆ కమిటీల పరిపాలన ఎలాగున్నది, ఆ గ్రామానికి పోయి నేను చూసి రావాలని చెప్పి మేము మాత్రం కేసీఆర్ని మేము రమ్మనలేదు. మా గ్రామానికి వచ్చి ఆయన ఇక్కడ ఉన్న కమిటీల పనితీరు చూసిన తర్వాత నేను మళ్ళీ ఉన్న గ్రామాలకు కూడా నేను అభివృద్ధి చేయాలన్న పట్టుదలతోటి మా గ్రామానికి రావడం జరిగింది. వచ్చి ఇక్కడ మాకు పెద్ద మీటింగ్ పెట్టించిండు. మా కమిటీల పనితీరు అందరితోటి మాట్లాడి చర్చించి చేయడం జరిగింది. చేసినాక ఏం చేసిండంటే, మీ గ్రామానికి ఇంకేం నిధులు కావాలి, మీరు ఇంకేం నష్టపోయినరు, మీ అభివృద్ధి కోసం మీకు ఇంకేమైనా డబ్బులు కావాలన్నా, మీకు ఇండ్లు లేవా, మీకు సైడ్ కాలువలు లేవా అన్నీ చెప్పి అన్నీ చర్చిస్తే దాదాపు మేము 7 కోట్లన్నర డబ్బులు మేము చేయడం జరిగింది. అది కాదమ్మా, మీకు 7 కోట్ల డబ్బులు నిధులు కాదు, మీకు 10 కోట్లు ఇస్తాము, 10 కోట్లు మీ గ్రామ అభివృద్ధి కోసం మీరు వినియోగించుకోండి. ఇలాంటి గ్రామాలు ఎన్నో వందల గ్రామాలు కావాలి, మీ గ్రామం నుంచే గ్రామజ్యోతి కార్యక్రమం చేయడం జరుగుతుంది. మాకు ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషం ఉన్నదని చెప్పి ఆయన మాకు చెప్పడంగానే మాకు కూడా చాలా సంతోషం అనిపించింది. మేము బస్ ఎక్కి ఏ ఊరికన్నా వెళ్ళినా కూడా గంగదేవిపల్లి అని మేము చెప్పంగానే మాకు సీట్ ఇవ్వడం జరుగుతుంది. మా ఊరి పేరు చెప్పినప్పుడు మాకు చాలా గౌరవం ఇస్తారు. బస్సులలో కూడా ఊరికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా మాకు చాలా గౌరవం ఉంటుంది. అట్లనే మేము కలిసికట్టుగా ఐక్యతంగా ఉండి మా గ్రామాన్ని ఇంకా కూడా మేము అభివృద్ధి చేసుకోవాలన్న క్రమంలో ఉన్నాం. గూడ సరోజన మాత్రమే కాదు, ఆ ఊరిలో ఏ మహిళను అడిగినా చక్కటి అవగాహనతో మాట్లాడతారు. తమ గ్రామం పట్ల వారికున్న అవగాహన అలాంటిది. మరి అవగాహన కలిగి ఉండటమే కాదు, అమలు చేసి చూపిస్తున్నారు. మిగతా మహిళలు ఎలా మాట్లాడుతున్నారో వినండి. మా గ్రామం చాలా అభివృద్ధిగానే ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు మా తోటి మహిళ చెప్పిందే కాకుండా మా ఊళ్ళో ఇట్లా తాగడం అనేది కూడా ఇక్కడ ఇట్లా అమ్మడం కాయడం అనేది జరగదు. సరే తాగాలి, ఎవరన్నా చుట్టాలు వస్తారు అని అనుకుంటే మాత్రం బయటి చుట్టుప్రక్కల 2 కిలోమీటర్ల దూరాన ఉంటుంది, అక్కడికి వెళ్ళే చేస్తారు. మా ఊళ్ళో మాత్రం అమ్మకం అలాంటివి మాత్రం ఏముండదు. బయటికి మల విసర్జనకు పోతే 500 జుర్మానా అని వేస్తారు. దానికి కూడా కమిటీ వేసుకొని అట్లా బయటికి పోవడానికి అసలుకే అట్లా పద్ధతి అనేది లేదు. ఇంటింటికి మరుగుదొడ్ల నిర్మాణం కూడా జరిగింది. మాకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఏ మహిళ అడిగినా ఒకటే మాట, ఉమ్మడి
ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు గంగదేవిపల్లి గ్రామం వచ్చి ఒక అడుగు ముందుకేసే నేపథ్యంలో అప్పటికి తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఆ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ ఉద్యమంలో మనం ఎప్పుడు తెలంగాణ సాధించుకున్నామో సాధించిన తర్వాత ఉమ్మడి వరంగల్ జిల్లాలో సుమారు వరంగల్ జిల్లాకు 14 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ గ్రామం. ఈ గ్రామం ఒక అడుగు ముందుకేసింది. మన గ్రామాన్ని ప్రతి జిల్లాలో కానీ రాష్ట్రాల్లో కానీ దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా మన గ్రామాన్ని ఒకరు చూపించే విధంగా ప్రయత్నం చేద్దాం ఉద్దేశంతో వీళ్ళు ముందు రావడం. అయితే వీళ్ళు ఒక మొక్క ఒక విత్తు ఏ విధంగా నాటితే ఆ విత్తు మొలకెత్తి చెట్టుగా ఏ విధంగా వృక్షంగా మారుతుందో వీళ్ళు చేసిన ఒక చిన్న కార్యక్రమం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఈ గంగదేవిపల్లి గ్రామాన్ని మాత్రం వెలుగు తీసే ప్రయత్నం చేసింది. ఏదేమైనా ఇటువంటి గ్రామాలను ఆదర్శంగా తీసుకొని ఇటు ఉభయ రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఈ రెండు రాష్ట్రాల్లో ఎన్నో గ్రామాలు ఈ గ్రామాన్ని ఆదర్శంగా తీసుకొని ముందుకు వస్తున్నాయి. ఆ గ్రామాలు కూడా ఈ గ్రామం ఏ విధంగా అభివృద్ధి చెందిందో అంతే విధంగా ముందుకు రావాలని కోరుకుందాం. ఇది ప్రస్తుతం గంగదేవిపల్లి గ్రామంపై ఫోర్సెస్ టీవీ గ్రౌండ్ రిపోర్ట్. గంగాదేవిపల్లి గ్రామస్తులు స్వయం కృషితో సాధించిన ప్రగతి విజయాలు పలువురి మన్ననలు పొందాయి. 100% అక్షరాస్యత, 100% మద్య నిషేధం, ఇంటింటికి 100% పారిశుద్ధ సదుపాయం, గ్రామంలో 100% కుటుంబాల్లో కుటుంబ నియంత్రణ ఆ గ్రామం సాధించిన ప్రగతి సూచికలు. స్వయం కృషి, సామూహిక ప్రయత్నం ద్వారా సమస్యలను అధిగమించవచ్చని, గ్రామాన్ని సుందరంగా తీర్చిదిద్దుకోవచ్చని ఆ గ్రామస్తులు నిరూపించారు. ఊరిలోకి అడుగుపెట్టగానే ఇరువైపులా కనిపించే బోర్డులు వారి క్రమశిక్షణను, కట్టుబాటును చాటి చెబుతాయి. మద్యపాన నిషేధం, అందరూ అక్షరాస్యులే, రూపాయికే ఫ్లోరైడ్ రహిత నీరు గంగాదేవిపల్లి ఘనతకు చాటుతాయి. అయితే ఇదంతా ఒక్కరోజులో సాధ్యమైంది మాత్రం కాదు. ఈ అభివృద్ధి వెనుక 14 ఏళ్ల కృషి, 13 అభివృద్ధి కమిటీల శ్రమ దాగి ఉన్నాయి. ప్రతి విషయంలో పారదర్శకత, పాలనలో ప్రతి ఒక్కరికి బాధ్యత వంటి విషయాలు గంగాదేవిపల్లిని ఆదర్శ గ్రామంగా నిలిపాయి. 1994లో ప్రత్యేక పంచాయతీగా గుర్తించిన సమయంలో ఊళ్ళో నాటుసారా ఏరులై పారేది. నాటుసారా కారణంగా ఎన్నో జీవితాలు బలయ్యాయి. మా విలేజ్లో ఏంటంటే ఒకప్పుడు చాలా ఇబ్బంది పడ్డాం. వాటర్ కానీ, రోడ్లకు కానీ, డ్రైనేజ్ సమస్య, మెయిన్ ఏంటంటే మరుగుదొడ్లు వాడడం. అప్పుడు రోడ్ల మీద నడిచే అంత లేకుండా పరిస్థితి. అసలుంటిది మా గ్రామ విలేజ్ డెవలప్మెంట్ అధ్యక్షుడు ఆయన తోటి గ్రామ ప్రజల సహకారంతో ఈరోజు ఈ స్థితికి వచ్చింది. మాకప్పుడు మా ఊళ్ళో మద్యం బాగా ఉండేది. ఫస్ట్ దాన్ని అరిగట్టిండు మహిళలతోటి, యూత్ వాళ్ళతోటి. రెండోది వాటర్ సమస్య ఉండేది. వాటర్ సమస్య అంటే ఇక మరీ ఘోరంగా ఉండేది. ఒకటే బావి ఉండేది సెంటర్లో, బొడ్ర ఇక్కడ మంచినీటి బావి. అది రాత్రి 12 గంటల నుంచే చేస్తే తెల్లారి 4 గంటల వరకు చేసేది. అసొంటిది కూడా దాన్ని కూడా మాకు ఒక సంస్థ ఉంటుంది బాల వికాస్ అనేది. వారి ఆర్థిక సహాయంతో, గ్రామ ప్రజల సహకారంతో ఈరోజు ఆ సమస్య లేకుండా చేసిండు. మెయిన్గా ఇంకొకటి వాటర్. ఇది అయిపోయాక రోడ్డు. ఈ రోడ్లు కూడా అప్పుడు మాకు నడవాలంటే మొక్కల దాకా దిగబడేది. అసొంటిది కూడా ఇవాళ ఏ రోజు చూసినా, గల్లీలో చూసినా మంచి రోడ్డు ఉన్నాయి. ఒక విధంగా చెప్పాలంటే మేము అదృష్టవంతులం అనుకోవాలి. ఎందుకంటే ఈ రోజులలో అంత సౌకర్యాలు ఎక్కడ దొరికాయి. ఒక కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే ఉన్న ఊళ్ళో కూడా ఆ పరిస్థితి లేదు. అసలు మాకు మా ఊరికి జాతీయ స్థాయిలో మా విలేజ్ పేరును తీసుకురావడం జరిగింది. రమేష్ చెప్పిన ప్రకారం ఒకప్పుడు అన్ని రకాల ఇబ్బందులు ఎదుర్కొన్న గంగదేవిపల్లి ఇప్పుడు పూర్తిగా రూపురేఖలు మార్చుకుంది. రోడ్లు పట్టణాలను మురిపించేలా తయారయ్యింది. ప్రజలు ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తున్నారు, సదుపాయాలు మెరుగుపరుచుకున్నారు. పొదుపుతో వారు సాధించిన ప్రగతి చెప్పాలంటే అది ఒక్క మాటలో అయ్యేది కాదు. గంగదేవిపల్లికి చెందిన మహిళల పొదుపు మంత్రం ఏమిటో వారి మాటల్లోనే విందాం. మేము రోజు పిరికడ బియ్యం తీసి పక్కకు పెడతాం. ఈ గుప్పడి బియ్యం మేము డాక్టర్ గ్రూపులో నెలకు ఒకసారి వచ్చి 2 కిలోలు తెచ్చి ఎవరికైనా సాయం చేయాలని తెచ్చి ఇస్తాం. అనాథ పిల్లలకు, వికలాంగులకు, ముసలోళ్ళకు ఎవరికైనా సాయం చేస్తాం. నెలకు ఇట్లనే మీటింగ్ పెట్టుకుంటాం. అందరం వస్తాం, అన్ని గ్రూపులు ఆధారైతాయి. ప్రతిరోజు వంట చేసుకునే ముందు మేము పోసిన గిన్నెల నుంచి ఒక గుప్పడి బియ్యం తీసి పక్కకేస్తాం. కవర్లో వేసి అవి నెలకు ఎన్ని అయితే అన్నీ తీసుకొచ్చి అందరం సంచిలో పోస్తాం. పోసిన తర్వాత అవి ఒక్కసారి 2 కింటాలు 3 కింటాలు అయినప్పుడు అమ్మి
ఇక అన్నీ జమ చేసి అనాథలకు కానీ పేదోళ్ళకి కానీ ముసలోళ్ళు ఎవరైనా ఉంటారు కదా వాళ్ళకు దానం చేస్తాం మేము వీటిని డబ్బులు వచ్చిన వాటిని దాదాపు 20 సంవత్సరాల నుంచి కొనసాగుతుంది ఇది. మేము ప్రతి సంవత్సరం మీటింగ్ పెట్టుకుంటాం, బాల వికాస మీటింగ్ పెట్టుకుంటాం. అనాథ పిల్లలకు దానం గుప్పిడి బియ్యం నెలకు తీసి రోజు తీసి పక్కకు పెట్టి ప్రతి నెలకు 12 తారీఖు తీసుకొచ్చి ఇక్కడ ఆదరై ఉండి నెలకు ఇస్తాం మేము. ఇక ప్రతి సంవత్సరం మీటింగ్ అయితే బాల వికాస మీటింగు అనాథ పిల్లలకైతే మేము ఏదంటే అది వాళ్ళకు తోచినంత మేము ఇస్తాము డబ్బులు వాళ్ళకు. అన్ని రకాల ఇబ్బందులు ఎదుర్కొన్న గంగాదేవిపల్లి గ్రామస్తులు ముందుగా సంఘటితమై నాటుసారా విక్రయాలు నిషేధించే దిశగా అడుగులు వేశారు. ఆరంభంలో కొన్ని ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ వాటిని అధిగమించారు. ఆ గ్రామస్తుల పట్టుదలను గమనించిన ప్రభుత్వం కూడా వారిని ప్రోత్సహించింది. మద్యం అమ్మకాల నుంచి గంగాదేవిపల్లిని మినహాయింపజేసింది. ఇప్పటికీ ఆ గ్రామంలో ఎవరు మద్యం తాగేందుకు సిద్ధపడరంటే నమ్ముతారా? కానీ నమ్మాల్సిందే. అయితే ఇంటికి ఎవరైనా బంధువులొస్తే ఎలా? దానికి వారి వద్ద ఓ ఉపాయం ఉంది. గ్రామానికి 2 కిలోమీటర్ల దూరం వెళ్లి ఇంటికి వచ్చిన చుట్టాలకు మద్యం తాగిస్తారు. అది గంగాదేవిపల్లి గ్రామస్తులు సాధించిన మొదటి రికార్డు. మద్యానికి బానిసైన మనిషి దాని నుంచి బయటపడితే గాని అసలు సమస్యలు ఏమిటో తెలుసుకోరు కదా. ఆ విషయాన్ని పసిగట్టిన గ్రామస్తులు ముందుగా అనుకున్నది సాధించారు. ఆ తర్వాత మిగతా సమస్యలపై దృష్టి పెట్టారు. అందుకోసం కొన్ని కమిటీలు ఏర్పాటు చేసుకున్నారు. గ్రామం దైనందిక పాలనలో ఆ కమిటీలు ముఖ్యమైన పాత్ర వహిస్తున్నాయి. ప్రభుత్వం దగ్గర పైసా తీసుకోకుండా స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంతో రక్షిత మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేశారు. 1996 నుంచి డీఫ్లోరైడ్ ప్రాజెక్టు నిరాటంకంగా పనిచేస్తోంది. ఇంటింటికి 20 లీటర్ల మంచినీరు రూపాయికే ఇస్తున్నారు. ఊరు చిన్నదైనా పాలన పెద్దది. అదే గంగదేవిపల్లి గొప్పదనం. పాలనలో ఆ గ్రామస్తులు నిజంగా ఆదర్శప్రాయులు. ఆరోగ్య కమిటీ, తల్లుల కమిటీ, రుణాల రికవరీ కమిటీ, గ్రామాభివృద్ధి కమిటీ, ఇలా 13 కమిటీలున్నాయి. ప్రతి ఇంటి నుంచి ఒకరికి ఏదో ఒక కమిటీలో బాధ్యతలుంటాయి. రాజకీయ పార్టీలున్న అభివృద్ధి నిర్ణయాల్లో అందరిది ఒక్కటే మాట. గంగదేవిపల్లిలో కుటుంబ సమస్య ఉన్నా పంచాయతీ కార్యాలయం దాటి వెళ్ళదు. 14 ఏళ్లలో ఒక్కసారి కూడా ఈ గ్రామానికి పోలీసులు రాలేదంటే, కొట్లాట కేసు కూడా నమోదు కాలేదంటే అంతకంటే నిదర్శనం ఏముంటుంది? ఇక మరో ముఖ్యమైన అంశం విద్య. అయితే 1994కు ముందు ఆ గ్రామంలో పాఠశాల లేదు. అక్షరాస్యత అంతంత మాత్రమే. అందరికీ విద్య లక్ష్యంతో ఓ కమిటీ వేశారు. ప్రతి 10 మంది నిరక్షరాస్యులకు ఒక వాలంటీర్ను నియమించారు. 8 ఏళ్ల ఆ గ్రామస్తుల కృషి ఫలించింది. 2002 నాటికి 100% అక్షరాస్యత సాధించింది గంగాదేవిపల్లి గ్రామం. బాల కార్మిక వ్యవస్థ ఆ గ్రామంలో లేదు. బడేడు పిల్లలంతా చదువుకోవాల్సిందే. మరో విశేషం ఏమిటంటే గంగాదేవిపల్లిలో కేబుల్ ప్రసారాలు ఉచితం. ఒక్కసారి 2200 రూపాయలు చెల్లిస్తే చాలు. వసూలు చేసిన మొత్తాన్ని బ్యాంకులో డిపాజిట్ చేసి వడ్డీతో గంగా డిష్ కమిటీ పర్యవేక్షిస్తోంది. గంగాదేవిపల్లి గ్రామాన్ని 18 భాగాలుగా విభజించారు. 13 కమిటీలు ఏర్పాటు చేశారు. ఒక్కో కమిటీలో 11 నుండి 25 మంది వరకు సభ్యులుంటారు. ఇక ఆ కమిటీల వివరాలు చూస్తే, 1 మద్యపాన నిషేధ కమిటీ గ్రామంలో మద్యం వినియోగం కాకుండా ప్రక్క గ్రామాల నుంచి అక్రమంగా తరలి రాకుండా ఈ కమిటీ చూస్తుంది. 2 మంచినీటి నిర్వహణ కమిటీ. ఈ కమిటీ ఇంటింటికి నీటి సరఫరా, కుళాయిల చుట్టూ పారిశుద్ధ్యం పర్యవేక్షిస్తుంటుంది. అదేవిధంగా లోడీ సంస్థ సాయంతో మంచినీటి ట్యాంకులు, టాటా కంపెనీ సాయంతో ఫ్లోరైడ్ రహిత నీటి ప్రాజెక్టు రూపొందించుకున్నారు. రూపాయికి 20 లీటర్ల నీరు అందిస్తారు. అయితే పొరుగు గ్రామాల వారైతే 2 రూపాయలు ఇవ్వాలి.
ఈ కమిటీ ఆదాయం ఇతర అభివృద్ధి పనులకు కూడా కీలకం. ఇక పాఠశాల నిర్వహణ, మరమ్మతులు లాంటి పనుల కోసం విద్యా కమిటీ, కేబుల్ కనెక్షన్ నిర్వహణకు గంగా డిష్ కమిటీ, ఆరోగ్య పరిరక్షణ, సీజన్లలో వచ్చే వ్యాధుల గురించి ముందు జాగ్రత్త, కుటుంబ నియంత్రణ కోసం ఆరోగ్య కమిటీ, అంగన్వాడీకి అనుబంధంగా గర్భిణీ బాలింతల అవసరాలను చూసేందుకు తల్లుల కమిటీ, వ్యవసాయ రుణాలను బ్యాంకులకు సక్రమంగా చెల్లించే పని అజమాయిషీ కోసం రికవరీ కమిటీ, ఇతర అన్ని అభివృద్ధి కార్యక్రమాల కోసం గ్రామాభివృద్ధి కమిటీ ఏర్పాటు చేసుకొని చక్కటి పాలన కొనసాగిస్తున్నారు. ఏ గ్రామాన్ని పరిశీలించినా రాజకీయ పార్టీలదే పైచేయిగా ఉంటుంది. మరి గంగాదేవిపల్లిలో రాజకీయ పార్టీలు ప్రవేశం చేయలేదా అంటే అన్ని గ్రామాల్లోకి ప్రవేశించినట్లుగానే ఈ గ్రామంలోకి రాజకీయ పార్టీలు ఎంట్రీ ఇచ్చాయి. కానీ గ్రామస్తులు ఐక్యత ముందు అవి అభివృద్ధికే జైకొట్టాయి. అందుకనే 1995 నుంచి ఇప్పటి వరకు జరిగిన ఎన్నికలన్నీ ఏకగ్రీవాలే. చూశారు కదా గంగాదేవిపల్లి గ్రామం చరిత్ర. ఈ గ్రామం చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరి నోట విన్నా ఒకటే మాట, మొదటగా మన గ్రామాన్ని గంగాదేవిపల్లి గ్రామం ఏ విధంగా అభివృద్ధి చెందిందో ఆ విధంగా అభివృద్ధి చెందే విధంగా మనం ముందుకెళ్దామంటూ ప్రతి ఒక్కరు ముందుకు రావడం జరిగింది. ఇది ప్రస్తుతం గంగాదేవిపల్లిపై ఫోర్సెస్ టీవీ గ్రౌండ్ రిపోర్ట్స్. కెమెరామెన్ బాల్తో సుధాకర్, ఫోర్సెస్ టీవీ, గంగాదేవిపల్లి.